కొద్ది ఎక్కువ సభ్యులు మాట్లాడే అవకాశం ఉంటుంది. తర్వాత అధికార మార్పిడి కూడా జరిగింది కాబట్టి గతంలో రాష్ట్ర ప్రభుత్వం చేసే అంశాల మీద పూర్తి అండర్స్టాండింగ్ కు బీఆర్ఎస్ ఉంటుంది. అట్లాగే ఇవాళ దాన్ని ఓవర్కమ్ చేయడానికి కాంగ్రెస్ ప్రయత్నం చేస్తుంది. ఆ బిట్వీన్ ఆ టైయే మనకి ఇవాళ అసెంబ్లీలో అవుపడతా ఉంది. ఇదే సందర్భంలో ఇవాళ సహజంగానే గతంలో ప్రజలు టిఆర్ఎస్ని లేదా బీఆర్ఎస్ని ఓడించిన వాటిలలో ఒకటి రెండు అవి కూడా ఆ లక్షణాలు వాస్తవం. ఎందుకంటే మూడు పార్టీలు కూడా మిగతా రెండు ఒకటి అని ఆరోపణలు చేసుకున్నాయి. బీజేపీ వాళ్ళేమో బీఆర్ఎస్ కాంగ్రెస్ ఒకటంటది, బీఆర్ఎస్ ఏమో బీజేపీ కాంగ్రెస్ ఒకటంటది, కాంగ్రెస్ ఏమో మీరు రెండు ఒకటి అంటాయి. మూడు ఆరోపణలు చేసుకున్నాయి. కానీ ప్రజలు మాత్రం చివరికి బీఆర్ఎస్ కు బీజేపీకి అండర్స్టాండింగ్ మందని నమ్మారు, కాంగ్రెస్ కు ఓటు చేశారు. అలా నమ్మటానికి కారణం కాంగ్రెస్ గారు బీజేపీని ఉన్నటువంటి నాయకులు చాలా మంది కవితను అరెస్ట్ చేయకపోతే ఇద్దరు ఒకటి అనుకుంటారని, మరొకరికి ఇంకొకటని, ఇట్లా కొత్త పాత నాయకులు ఇచ్చిన స్టేట్మెంట్లతోటి అది ప్రజలు నమ్మే స్థితికి పోయింది. ఇది జరిగింది. ఇప్పుడు మళ్ళీ అదే ఆరోపణలు చేసుకుంటున్నారు, మీరు ఒకటి అనేది. కానీ ప్రజలు ఏది నమ్ముతారు అనేది ముఖ్యం. ఈ రెండో అంశం. తర్వాత మూడో అంశం, ఇవాళ 6 గ్యారంటీల మీద కాంగ్రెస్ కాన్సన్ట్రేట్ చేస్తుంది. 6 గ్యారంటీలు 6 కావు 13 అని బీఆర్ఎస్ విమర్శిస్తుంది. కాబట్టి ప్రతిపక్షాల నుంచి ఆ ప్రెజర్ ఉండాల్సిందే. ప్రెజర్ ఉంటేనే అధికార పక్షం కరెక్ట్ చేస్తుంది. ప్రజాస్వామ్యంలో ఉన్నటువంటి బ్యూటీనెస్ అది. కాబట్టి ఖచ్చితంగా లోపాలు లేవనెత్తుతుంటే బీఆర్ఎస్ తప్పు అనుకోవద్దు. మనలాంటి వాళ్ళు దాన్ని జవాబులు చెప్తుంటే కాంగ్రెస్ కూడా అది కరెక్ట్ చెప్తుంది. ఇంకా చెప్పాల్సిన అవసరం ఉంది. సత్యం గారు, మీరు అనేక ప్రభుత్వం అనుకోవాల్సిన అవసరం ఉంది. మీరు ఉమ్మడి ప్రదేశ్లో తర్వాత అక్కడిక్కడ మీరు చాలా ప్రభుత్వాలను చాలా పార్టీలను చూశారు. అధికార మార్పిడి జరిగిన కేవలం నెలన్నర రోజుల్లోపే ఇంత వేడిగా ఇంత అటాక్ కౌంటర్ అటాక్ సిచ్యువేషన్ మనం ఎప్పుడు చూడలే కదా అంటున్నాను నేను. ఎస్, ఖచ్చితంగా ఇప్పుడు ఉన్న చర్చల్లో ఇంటెన్సిటీ ఉంది. ఆ ఇంటెన్సిటీ వాస్తవానికి ఉన్నదే. ఎందుకంటే 10 ఏళ్లు పరిపాలించినటువంటి ముఖ్యమంత్రి ఆ వైపు ఉన్నాడు. కొత్తగా అధికారంలో వచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీ అంత కొత్త తరం వచ్చింది. కాబట్టి అది ఉంటుంది. ఆ ఇంటెన్సిటీ ఉంది. ఆ ఇంటెన్సిటీని ఓవర్కమ్ చేయడానికే కాంగ్రెస్ను కార్నర్ చేయడానికి బీఆర్ఎస్ ప్రయత్నం చేస్తుంది. తర్వాత రెండోది కూడా బీఆర్ఎస్ కు ఒక అవసరం వచ్చి ఉన్నది. ఎందుకంటే అవతల వైపు బీజేపీ పార్లమెంట్ ఎలక్షన్లో అప్పర్ హ్యాండ్ అయ్యి రేపు మేమే అపోజిషన్ తెలంగాణలో బీఆర్ఎస్ పని అయిపోయింది అనేమో బీజేపీ ఒత్తిడి క్రియేట్ చేస్తుంది. తర్వాత బీఆర్ఎస్ వాళ్ళు చేరబోతున్నారు, అది ఉండదు, ఖాళీ అయిద్దని కాంగ్రెస్ వాళ్ళు అంటున్నారు. రెండు వైపుల ప్రెజర్ పెరుగుతున్నప్పుడు పార్టీని నిలబెట్టుకోవడానికి ఇటువంటి అగ్రెసివ్ స్టెప్స్ తీసుకున్నటువంటి వాస్తవం, అగ్రెసివ్ గా బిహేవ్ చేస్తుంది వాస్తవం. కాబట్టి ఈ స్ట్రగుల్ అగ్రెసివ్ గా ఉంటేనే రేపు ఇందులో ఉన్నటువంటి ప్రజలు అటు ఇటుగా షిఫ్ట్ కాకుండా లేదా బీఆర్ఎస్ యొక్క బేసిన్ ఎరోజన్ కాకుండా ఉండేటువంటి అవకాశం ఉంది. ఆ ప్రయత్నం ఇవాళ నాయకత్వం పనిచేస్తుంది. ఇక మీరు ఇంకో ప్రశ్న అడిగారు, రాచరికం పోకడలు ఉన్నాయా అని. అవును, రాచరికం సాధారణంగా వెలమ దొరలు అంటుంటారు. అది ఆ దొర అనేటువంటి పదం వాళ్ళకు అది దాన్ని అప్లై చేసి మాట్లాడుతున్నారు మిగతా పార్టీలన్నీ. దొరలు అనేటువంటిది అయినా కాకుండా కేసీఆర్ సహజంగానే కొంత అథారిటేరియన్ ట్రెండ్స్ చూశాం, ప్రజలందరూ చూశారు. అది బాగా ప్రచారం అయినది ఏమిటి, మంత్రులకు ఇంటర్వ్యూ ఇవ్వడు, ఎమ్మెల్యేలు పోతే కలవడు, తర్వాత పబ్లిక్ రిప్రజెంటేషన్ తీసుకునే వాళ్ళు లేడు. కొంతకాలం హరీశ్వర్ తీసుకున్నాడు, ఆ తర్వాత హరీశ్వర్ మీద కూడా నిషేధం వచ్చిన తర్వాత అసలు పబ్లిక్ రిప్రజెంటేషన్ తీసుకునే నాదుడు గవర్నమెంట్ లో లేరు. తర్వాత ఇంకా కొంతమంది ఎక్స్ మంత్రులు అలా పనిచేసిన వాళ్ళు ఏం కామెంట్ అంటే, మేము అందులో పోయి మాట్లాడేది ఏముందండి, కేసీఆర్ ఏది చెప్తే అది తలకాయ ఒప్పటమే మా పని అని కొంతమంది ప్రైవేట్ డిస్కషన్ లో మంత్రులు స్టేట్మెంట్ ఇచ్చినటువంటి వాళ్ళు ఉన్నారు. ఇవన్నీ 1, 2, 3, 5 ఈ బిహేవియర్ ప్లస్ వాళ్ళ పార్టీల వాళ్ళ కామెంట్ చేయడంతో ఖచ్చితంగా తర్వాత గవర్నర్ తోటి సంబంధాలు లేకపోవటం, కేంద్ర ప్రభుత్వంతో కొన్నిసార్లు సంబంధాలు కొన్నిసార్లు వ్యతిరేకించడం, ఇవన్నీ కలిపి అథారిటేరియన్ ట్రెండ్స్ ఉన్నాయి. కేసీఆర్ అది ఏకోన్ముఖంగా ఏకాంతంగా పరిపాలిస్తుండేటువంటిది ఖచ్చితంగా అది మైనస్ అయింది ఎలక్షన్ లో టీఆర్ఎస్ కు, అది వాస్తవం. రైట్, పావన్ గౌడ్ గారు నమస్కారం, గుడ్ ఈవినింగ్. రైట్, ఇవాళ అసెంబ్లీ సమావేశాలు చూశారు. గత 2-3 రోజుల నుంచి కూడా కేసీఆర్ గారు అసెంబ్లీ సమావేశాలకు ఎందుకు రావడం లేదు, ఇట్లాంటి క్వశ్చన్లు. తర్వాత మీ పార్టీలో బీఆర్ఎస్లో రాచరికపు పోకడలు ఉన్నాయి, ఆ రాచరికపు గుర్తులను మేము తీసేస్తున్నాము, అందుకే టీఎస్గా మారింది, తెలంగాణ రాష్ట్ర చిహ్నం మారుతుంది, తెలంగాణ తల్లి రూపురేఖలు మారుతున్నాయి, వీటన్నిటి ఎట్లా చూస్తుంది మీ పార్టీ?
ఇప్పుడు కాంగ్రెస్ వాళ్ళు ప్రజలకు అరచేతిలో వైకుంఠం చూపించిండ్రు. అలవి కాని హామీలను ముందట పెట్టిండ్రు. అవే కేసీఆర్ గారి కంటే ఎక్కువ గొప్పగా పాలిస్తారేమో అనుకొని ప్రజలు మోసపోయిండ్రు. ప్రజలు అనుకున్నది వాళ్ళ జీవితాలు మారుస్తారు, ఇంకా గొప్పగా కరెంట్ ఇస్తారు, నీళ్ళు ఇస్తారు, ఇంకా గొప్పగా పెన్షన్లు పెద్దగా పెంచిస్తారు, రైతు భరోసా 15,000 చేసిస్తారు అనుకున్నారు, కళ్యాణ లక్ష్మిలో తులం బంగారం ఇస్తారని అనుకున్నారు. కానీ వీళ్ళు తీరా చూసేసరికి ఆ చిహ్నాలు మారుస్తాం, గుర్తులు మారుస్తాం అని ఏవేవో మాట్లాడుతున్నారు. ప్రజలను మభ్యపెట్టే ఆలోచనలో ఉన్నారు. ఇవన్నీ ఎంపీ ఎలక్షన్ల వరకు దాటవేసే ధోరణి. వాళ్ళు హామీలు ఎప్పుడు నెరవేరుస్తామన్నారు? డిసెంబర్ 9వ తారీఖే మేము వస్తాం, 2 లక్షల రుణం మాఫీ చేస్తామన్నారు. దాని మీద ఊసే లేదు ఇప్పటి వరకు. డిసెంబర్ 9వ తారీఖు అయిపోయింది, జనవరి 9వ తారీఖు అయిపోయింది, ఫిబ్రవరి 9వ తారీఖు కూడా అయిపోయింది. ఇప్పటి వరకు దాని మీద ఎలాంటి చర్యలు తీసుకోలేదు. రైతు భరోసా 15,000 చేసి ఇస్తాము, రైతు బంధు ఇయ్యము అని చెప్పిండ్రు. ఇంతవరకు రైతు బంధు కూడా చక్కగిస్తలేరు. ప్రజలు వాళ్ళ జీవితాల్లో వెలుగులు తెస్తారు అనుకున్నారు. కానీ వాళ్ళ జీవితాల్లో ఎక్కడ లేని విధంగా చీకట్లను తీసుకొచ్చింది ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం. కాదండి, తెలంగాణ తల్లి విగ్రహం అంటే రూపురేఖలు ఎందుకు మారుస్తున్నట్టు, రాష్ట్ర చిహ్నాన్ని ఎందుకు మారుస్తున్నారు? తెలంగాణ తల్లి విగ్రహంలో ఇదివరకు బతుకమ్మ ఉన్నది. ఇప్పుడు తెలంగాణ తల్లి విగ్రహంలో బతుకమ్మ ఉందా? వీళ్ళు మార్చిన దాంట్లో అసలు తెలంగాణ తల్లి రూపురేఖలు ఏ విధంగా ఉన్నాయండి? ఏ విధంగా ఉన్నాయి? రేణుకా చౌదరి లెక్క ఉన్నాయి. ఇంకా దేనికోసం మార్పు? దేనికోసం వీళ్ళు తెలంగాణ తల్లి విగ్రహాన్ని మార్పు చేయడం దేనికోసం? ఇదివరకున్న తెలంగాణ తల్లి విగ్రహం బాలేదా? జయ 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 తెలంగాణ జనని అది వీళ్ళకి ఎవరికన్నా పాట వచ్చా? అసలు తెలంగాణ కోసం వీళ్ళ దాంట్లో కొట్లాడిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు? ఇప్పుడు తెలంగాణ ఆనవాళ్ళనే లేకుండా చేస్తామని చెప్తున్నారు ముఖ్యమంత్రి గారు. తెలంగాణను తీసుకుపోయి ఆంధ్రాలో కలుపుతారా? ఆనవాళ్ళు లేకుండా చేస్తామని చెప్తున్నారు. మరి వాళ్ళ గురువు గారు ఏమన్నా చెప్తున్నాడేమో, ఆంధ్రాలో కలపాలి, మొత్తం తెలంగాణ ఆంధ్ర ఒకటి కావాలి అని చెప్తున్నాడేమో. రైట్. కేసీఆర్ గారు అసెంబ్లీ సమావేశాలకు ఎందుకు రావడం లేదు, అసెంబ్లీ వంక ఎందుకు చూడడం లేదంటే ఏం చెప్తారు మీరు? ఇప్పుడు బడ్జెట్ సమావేశాలు ఉన్నాయి కదా, బడ్జెట్ ప్రవేశపెట్టనియండి. పెట్టిన తర్వాత కేసీఆర్ గారు వస్తారు. ఇంత తొందర ఎందుకు వాళ్ళకు? రైట్. దిలీప్ గారు నమస్కారం, గుడ్ ఈవినింగ్. ఏం చెప్తారు? ఓవరాల్గా అసెంబ్లీ సమావేశంలో వాడివేడి చర్చ జరుగుతుంది. చాలా అంటే అసలు ఇష్యూస్ పక్కన పెట్టి, కాళేశ్వరం ఇట్లాంటి ఇష్యూలు కాస్త పక్కన పెట్టి, కాంగ్రెస్ హామీలు పక్కన పెట్టి, రకరకాల వ్యక్తిగత బీఆర్ఎస్ని మాత్రమే చాలా సీరియస్గా టార్గెట్ చేసినట్టు, బీఆర్ఎస్ బీజేపీ బంధాన్ని మరొకసారి కాంగ్రెస్ టార్గెట్ చేసినట్టు కనిపించట్లే? నమస్కారం అండి, అక్కడ ఉన్న పెద్దలకి ప్యానలిస్టులకు కూడా నమస్తే. వెంకట్ గారు, మాట్లాడు. ఒక విషయం తెలవాల్సిన అవసరం ఉన్నది. ఇంతకుముందే నేను చెప్పినాను, మళ్ళా కూడా అది రిపీట్ చేస్తా ఉన్నా. ఎందుకంటే తెలంగాణ సమాజం చూస్తా ఉంది, లక్షలాది మంది మన వీక్షకులు ఉన్నారు కాబట్టి 99 ఛానల్ కి వాళ్ళందరూ గమనించాల్సిన అవసరం ఉంది. కాబట్టి ఎవరు ఎవరితో బంధం ఉన్నది, ఎవరు ఎవరితో కలిసి ఉన్నారు, ఎవరు ఎవరితో విడిపోయి ఉన్నారు అంటే తెలియడం కోసము నేను ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తా. కామారెడ్డి ఎన్నిక జరిగింది, మన జనరల్ ఎలక్షన్ లో కామారెడ్డిలో ఎన్నిక జరిగింది. కామారెడ్డిలో ఎవరు గెలిచిండ్రండి? భారతీయ జనతా పార్టీ అభ్యర్థి గెలిచిండు. ఎవరిని ఓడగొట్టినామండి? కేసీఆర్ ని, ముఖ్యమంత్రిగా ఉన్న కేసీఆర్ ని, కాబోయే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని. మేము ఎవరితోటో కుమ్ముక్కయ్యో లేదనుకుంటే బంధాలు పెట్టుకోనో అనుబంధాలు పెంచుకొని ఉంటే ఆ పరిస్థితి ఉండదు కదా. ఎవరు ఓడిపోయిందండి? గజ్వేల్లో మా ఈటెల రాజేందర్ గారు ఓడిపోయారు, కేసీఆర్ గారు గెలిచిండ్రు. అంటే నేను ఏమంటున్నానంటే, ఇవన్నీ ఊకదంపుడు ఉపన్యాసాలు ఇవ్వడం కోసము వాళ్ళు వీళ్ళు ఒకటి అని చెప్పి ఇంతకుముందు సత్యం గారు చాలా బాగా చెప్పారు. ప్రతి ఒక్కరు వాళ్ళు ఒకటే వీళ్ళు ఒకటే అని వాళ్ళు అంటారు, వాళ్ళు ఒకటే అని వీళ్ళు అంటారు. ఇప్పుడు కాంగ్రెస్ ప్రతిపక్షంలో ఉన్నంత వరకు బీఆర్ఎస్ కాంగ్రెస్ ఒకటే అని చెప్పారు, బీఆర్ఎస్ బీజేపీ ఒకటి అని చెప్పారు. ఇప్పుడు బీఆర్ఎస్ అంటది, కాంగ్రెస్ బీజేపీ ఒకటి అంటది. అందుకనే ఎమ్మెల్సీ ఎన్నికలు ఆపినరు అని అంటారు. ఇవన్నీ జనాలు చూసే వాళ్ళు చాలా నవ్వుకుంటున్నారండి. ఇంత దిగజారి ఆరోపణలు చేస్తే ఎవరు నమ్మడానికి ఆస్కారం లేదు. ఒక భారతదేశంలో ఒక శక్తివంతమైన రాజకీయ పార్టీ కావాలనుకుంటే మేము మిత్రపక్షంగా ఆహ్వానించడం కోసం ఎన్నో పార్టీలను ఆహ్వానిస్తున్నాం, ఎన్నో పార్టీలు ఎన్డీఏలో భాగస్వాములు అవుతున్నారు. ఈరోజు కేవలం ఒక సీట్ కోసమో, ఒక ఎమ్మెల్యే సీట్ కోసమో, లేకుంటే ఒక ఎంపీ సీట్ కోసమో లోపాయికారు ఒప్పందాలు పెట్టుకొని చేసుకోవాల్సిన అవసరం మాకు లేదు. రెండో విషయం,
ఈరోజు భారతీయ జనతా పార్టీ గౌరవంగా ఒక విషయం చెప్పదలుచుకున్నది. ఈ భారతదేశానికి మాజీ ప్రధానమంత్రి పివి నరసింహారావు గారికి గౌరవప్రదమైన గుర్తింపునిస్తూ నరేంద్ర మోడీ గారి నాయకత్వంలోని కేంద్ర ప్రభుత్వము మీరు వద్దు మా వాడు కాదు అనుకున్న పివి నరసింహారావు గారికి ఈరోజు అత్యున్నత భారతరత్న పురస్కారాన్ని ఇచ్చి గౌరవించిన ఘనత ఈరోజు భారతీయ జనతా పార్టీకి. అందుకని ఈరోజు భారతీయులందరూ ముఖ్యంగా తెలుగు ప్రజలు జేజేలు కొడతా ఉన్నారు. భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం చేసిన ఈ చిన్న కార్యక్రమము దీన్ని ఏదో మళ్ళీ మేము రాజకీయ లబ్ధి కోసం చేసినామని కాదు. విషయం ఏంటనంటే మొన్న బీహార్ కు సంబంధించిన నేత కర్పూరి ఠాకూర్ గారికి, అదేవిధంగా అద్వానీ గారికి, పివి నరసింహారావు గారికి, స్వామినాథన్ గారికి, అదేవిధంగా చౌదరి చరణ్ సింగ్ గారికి ఎక్కడన్నా ఇక్కడ రాజకీయాలు కనిపిస్తున్నాయండి? భారతీయ జనతా పార్టీ చిత్తశుద్ధితో పెద్దలు మాటకొస్తే ఎన్నికల ముందు ఓట్ల కోసం వారిని ప్రచారం చేసుకుంటారనే అపవాదు కూడా ఎదుర్కొంటారు. దాంట్లో ఎలాంటి డౌట్ లేదు. మాకేం అభ్యంతరాలు లేవు. మేము ఇటువంటి మంచి పని చేస్తా ఉంటే మాకేమన్నా అపవాదం వస్తే మేము ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నాము వెంకట్ గారు. మాకేం అభ్యంతరం లేదు. ఈ రోజు పివి నరసింహారావు గారికి దక్కాల్సిన గౌరవం ఎప్పుడో దక్కాల్సిన గౌరవం దక్కాల్సిన గౌరవం ఇప్పుడు దక్కింది. ఒక తెలుగు బిడ్డకు ఫస్ట్ టైం గా అట్లాంటి అత్యున్నతమైన గౌరవం దక్కిన దానిలో ఎలాంటి డౌట్ లేదు. డౌట్ లేదు. మళ్ళీ తెలంగాణ రాజకీయాల్లోకి వస్తా. నేనేమంటున్నానంటే వీళ్ళు ఈరోజు అసెంబ్లీలో రేవంత్ రెడ్డి గారు మాట్లాడుతూ ఉన్నారు. నేను రేపు 13వ డేట్కి బస్సు తీసుకొని మా ఎమ్మెల్యేలను అందరం తోలుకొని పోయి మేడిగడ్డ అందాలను చూయిస్తా, మేడిపండు లాంటి మేడిగడ్డ అందాలను చూయిస్తా అని చెప్తా ఉన్నాడు. డౌటే లేదండి. కాళేశ్వరం ప్రాజెక్టు ఒక డిజాస్టర్ ప్రాజెక్ట్ అనేది ఈ రోజు జగమెరిగిన సత్యం, ప్రపంచానికి తెలిసిపోయింది. మేడిగడ్డ కుంగిపోయింది అనే విషయం అందరికీ తెలుసు. ఇవాళ మళ్ళా కొత్తగా మీరు బస్సును తీసుకొని ఎమ్మెల్యేలను తీసుకొని పోయి వాళ్ళు ఏమైనా ఎక్స్పర్ట్సా అండి? ఇంజనీరింగ్ ఎక్స్పర్ట్సా ఎమ్మెల్యేలు? మళ్ళా ఇదంతా కాలయాపన చేయడం కోసము, లేదనుకుంటే మీరు ఆ కాంట్రాక్ట్ కంపెనీలతోటో లేదనుకుంటే ఇంకెక్కడో లోపాయికారి ఒప్పందాలు చేసుకోవడం కోసం ప్రయత్నం చేస్తున్నారు తప్ప చిత్తశుద్ధితో మీరు విచారణ అంటారండి. ఏం విచారణ చేస్తారు? ఏం కొత్తగా నిజాలు తెలుసుకుంటారు? అవినీతి జరిగింది, అక్రమాలు జరిగినాయి, అధికార దుర్వినియోగం జరిగింది అని చెప్పి కళ్ళకు కట్టినట్టు కనిపిస్తా ఉంటే దాని మీద చర్యలకు మీరు మళ్ళీ దిలీప్ గారు నేను అదే టాపిక్ వస్తాను మళ్ళీ వస్తాను మీ దగ్గరికి. రైట్ సత్యం గారు, ప్రధానంగా తెలంగాణ అసెంబ్లీ సమావేశాలకి కేసీఆర్ రావడం లేదు. అసలు కేసీఆర్ ఎందుకు రావడం లేదు? లోగడ సమావేశాలకు రాలేదు, వారికి అనారోగ్యంగా ఉన్నారు కాబట్టి ఈ సమావేశాలకు వస్తారంటున్నారు. ఇవాళ పదే రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అదే చెప్పారు. ఒక ప్రతిపక్ష నేత సభకు రాకపోవడం అగౌరవం. కానీ సేమ్ టైంలో టీఆర్ఎస్ నుంచి వస్తున్న రియాక్షన్ ఏంటి? కేసీఆర్ను చాలా చిన్నగా చూపే ప్రయత్నం, చిన్నగా చూసే కుట్ర, వారి ఛాంబరు కట్ చేయడం, ఆ అసెంబ్లీలో వారికి గౌరవం లేకపోవడం, ఇట్లాంటి కుట్రలు చేస్తున్నారని ఓవరాల్గా ఆ వర్షన్ ఈ వర్షన్ ఎట్లా చూస్తారు మీరు? ఖచ్చితంగా కేసీఆర్ని చిన్నగుచ్చే అంశం ఏదైనా కాంగ్రెస్కు బెడిసి కొడుతుంది. ఎందుకంటే 10 ఏళ్ళు ముఖ్యమంత్రి చేశాడు. తెలంగాణ ఇచ్చింది కాంగ్రెస్, బీజేపీ అయినా ఉద్యమించింది మాత్రం కేసీఆరే. ఆ గౌరవం ప్రజలకు ఉంది. వాళ్ళు చేసిన తప్పుల 5-6 తోటి అధికారం పోయింది, అది వేరే విషయం. ఇదే సందర్భంలో ఆయన రూము పెద్దదాన్ని చిన్న చేస్తే ఆయన చిన్న చేయటం సాధ్యం కాదు. కాబట్టి ప్రజల్లో ఆయన రాజకీయాలని, ఆయన తప్పుల్ని ఎండగట్టాలి తప్ప ఇటువంటి చేష్టలు ఇప్పుడు మన ఆంధ్రాలో అబ్సల్యూట్గా ఉన్నటువంటి జగన్ 50% వచ్చాడు. ఎందుకు వచ్చిందంటే చంద్రబాబు నాయుడు అరెస్ట్ చేసిన తర్వాత సానుభూతి మొత్తం పెరిగింది. ఇవాళ సర్వేలో 17 తెలుగుదేశానికి వస్తాయి, వైసీపీకి 8 వస్తాయని ఇండియా టుడే సర్వే చెప్పింది. పార్లమెంటు ఆ స్థితికి తెచ్చుకున్నారు. ఇక్కడ కూడా కేసీఆర్ ని చిన్నగుచ్చే ప్రయత్నం, కేసీఆర్ ని వ్యక్తిగత అనేటువంటిది పెద్ద దానివల్ల ప్రయోజనం లేదు. ఇది మొదటి అంశం. రెండవది, కేసీఆర్ అవతల తెలంగాణ భవన్కు పోతే ఈ విమర్శ వచ్చేది కాదు. ఆయన అనారోగ్యం కూడా పెద్ద మనిషి, అవసరమైనప్పుడు వస్తాడని సమర్థించుకోవచ్చు. కానీ అవతల తెలంగాణ భవన్కి పోయి యువతల బిఎస్సి సమావేశానికి కానీ, గవర్నర్ అడ్రస్ చేసిన సమావేశానికి కానీ రాకపోవడం ఖచ్చితంగా విమర్శకు తావిచ్చేటువంటి అవకాశం ఉంది. ఎందుకంటే బిఎస్సి ఈజ్ ఎ కాంపోనెంట్ టు డిసైడ్ ది ఫ్యాక్ట్స్ అండ్ ఫిగర్స్ అండ్ పాలసీ మ్యాటర్స్. కాబట్టి ఎంతకాలం నడపాలి, ఏ విషయాల మీద నడపాలి, చర్చకి ఏ విషయాలు ఆగండి, ఇవి నిర్ణయించేది బిఎస్సి.
కాబట్టి ఒక బిఎస్సి సమావేశానికి వచ్చిపోయి ఉంటే అది ఒక గంటో అర్ధగంటో దానికి వచ్చిపోయి ఉంటే ఆయనకు భౌతికంగా కూడా శ్రమేం కాదు. తర్వాత గవర్నర్ ప్రసంగం అప్పుడు కూడా ఏదో ఒకసారి ఒక అర్ధగంట కూర్చొని పోయి ఉంటే బాగుండేది. ఆయనకు 70 ఏళ్ళు వచ్చినాయి, ఇవాళ కాలు ఫ్రాక్చర్ అయి ఉంది, అనారోగ్యంగా ఉంది కాబట్టి గంటల తరబడి కూర్చోలేదని ఏమైనా విమర్శించినా పెద్దగా రిసీవ్ చేసుకోరు. కానీ అసలే రాకపోతే ఖచ్చితంగా విమర్శ కొంత పనిచేసే అవకాశం ఉంది. రైట్. అంటే కేసీఆర్ను తక్కువ చేసి చూస్తున్నారు. 10 ఏళ్ళు రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్నారు, ఈ రాష్ట్రాన్ని తీసుకొచ్చిన వ్యక్తిగా. అందుకే అంటే కొంత ఉమిలేషన్ గురి చేస్తుంది కాంగ్రెస్. ముఖ్యంగా రేవంత్ రెడ్డి గారు ఆ ఉమిలేషన్కి గురి చేస్తున్నారు బీఆర్ఎస్ని, ముఖ్యంగా కేసీఆర్ని మాత్రమే టార్గెట్ చేస్తున్నారు. ఈ అపాదు చాలా సీరియస్గా ఉంది. అది కేసీఆర్ని ఇప్పుడు టార్గెట్ చేయాల్సిన పని లేదు. ఎలక్షన్లో టార్గెట్ చేశారు, సక్సెస్ అయ్యారు. ఆయనలో ఏమేమైతే రాంగ్ ఉన్నాయో, ఏమేమి నెగిటివ్ అంశాలు ఉన్నాయో వాటన్నిటిని ఎక్స్పోజ్ చేసి అధికారంలోకి వచ్చారు. కాబట్టి ఇవాళ కాంగ్రెస్ ఏం చేస్తుందంటే కాంగ్రెస్ చేయాల్సిన పనులు 2. ఒకటి, వాళ్ళు ఇచ్చిన హామీలు అమలు చేయడం ద్వారా క్రెడిబిలిటీ పెంచుకోవచ్చు. రెండవది, గత ప్రభుత్వం చేసినటువంటి కుంభకోణాలు కూడా అవి బయట పెట్టడం ద్వారా కూడా క్రెడిబిలిటీ పెంచుకోవచ్చు. గత ప్రభుత్వం చేసినటువంటి కుంభకోణాలు బయట పెట్టడం తప్పు అనుకోవద్దు. ఎందుకంటే రేపు కాంగ్రెస్ చేసే స్కాండల్స్ ఏమైనా ఉంటే మళ్ళీ వచ్చే ప్రభుత్వం కూడా బయట పెట్టాలి. ఒక పార్టీ లోపల ఇంకో పార్టీ బయట పెడితేనే డెమోక్రసీ యొక్క బ్యూటీనెస్ ప్రజలకు అర్థమైంది. కాబట్టి వాళ్ళు చేసిన తప్పులు వీళ్ళు క్షమించుకొని, వీళ్ళు చేసిన తప్పులు వచ్చేవాడు క్షమించుకుంటే మరి ప్రజల ధనం వృధా అవుతుంటే ఎవరు విమర్శిస్తారు? కాబట్టి ఖచ్చితంగా కాంగ్రెస్ చేస్తున్న పనైనా రేపు బీఆర్ఎస్ చేయాల్సిన పనైనా అదే. అందుకని దాన్ని రాంగ్ డైరెక్షన్ లో మనం అర్థం చేసుకోవద్దు. ఖచ్చితంగా ఆ ప్రజలు ఉండాలి. వాళ్ళ అసెంబ్లీలో బీఆర్ఎస్ విమర్శిస్తుంటే ఆ విమర్శ ఉండాలి. గవర్నమెంట్ కరెక్ట్ నడవడికకు అది తోడ్పడుతుంది. రైట్. శ్వేత గారు గుడ్ ఈవినింగ్. నమస్తే అండి, లేట్గా జాయిన్ అయ్యారు. కల్వ శ్వేత గారు. రైట్. మీరు తెలంగాణలో అంటే రాచరిక పోకడలు ఉన్నాయి బీఆర్ఎస్లో, అదేవిధంగా గత తెలంగాణ ప్రభుత్వంలో రాచరిక పోకడలు ఉన్నాయి. ఆ రాచరిక పోకడలను మేము రూపుమాపుతున్నాం. అందుకే తెలంగాణ చిహ్నాన్ని మారుస్తున్నాం, టీఎస్ను టీజీగా మార్చాం, తెలంగాణ తల్లి రూపురేఖలు మారుస్తున్నాం. అంటే కేవలం ఇవి మార్తేనే మీకు ఈ రాష్ట్రం మార్పు అనుకుంటున్నారా? అంటే కేసీఆర్ మార్క్ని పూర్తిగా చెరిపేసి కుట్ర చేస్తున్నారా మీరు? గుడ్ ఈవినింగ్ అండి 99 ఛానల్కి, అలాగే నా తోటి పార్టిసిపెంట్స్కి, ప్రేక్షకులకు కూడా. అంటే మార్క్తో పాటు మేము చేస్తున్నటువంటి అభివృద్ధి కానీ ప్రజల వద్దకు మేము ప్రజాపాలన చేస్తున్నది కనబడలేదు అని అంటే అది బీఆర్ఎస్ వాళ్ళ మాట. ఇది ప్రజలు మాట్లాడుకునే మాట కాదు. ప్రజలు ఎవరు కూడా దీని మీద కాంగ్రెస్ కేవలం పేర్లు మార్చి పబ్బం గడుపుకుంటుంది అనే మాట తెలంగాణలో ఏ ఒక్కరి నోట కూడా వినవలేదు. ప్రజాస్వామ్యాన్ని కోరుకునే వాళ్ళు, ప్రజల పరిపాలన కోరుకునే వాళ్ళు ఎవరు కూడా అనలేదు. కేవలం ఈరోజు అసెంబ్లీలో ప్రతిపక్షంలో కూర్చున్న బీఆర్ఎస్ తప్ప ఇంకెవ్వరికి ఆ మాట అనడానికి సాధ్యం కూడా కాదు. ఎందుకంటే ప్రతి ఒక్క విషయంలో ఈరోజు మేము ప్రభుత్వం ఏర్పాటు చేసి 60 రోజుల్లో మేము ప్రక్షాళన చేయడం కోసం గత ప్రభుత్వం కుక్కలు చింపిన ఇస్తరాకిలాగా తెలంగాణని మార్చేస్తే ఇప్పుడే తెలంగాణ వచ్చిందా అన్నట్టుగా ప్రజలు గాని అధికారులు గాని ఫీల్ అవుతున్న సమయంలో ఈరోజు కేవలం మేము పేర్లు మారుస్తున్నామని వారి అవివేకం మాటలు తప్పించి వేరే ఏం లేదు వాళ్ళకి. ఎందుకంటే చెప్పుకోవడానికి సుజాత గారు మీరు పాయింట్ రండి. మీరు టీఎస్ టీజీగా ఎందుకు మార్చారు? ఒక సహేతుకమైన కారణం చెప్పగలరా? తెలంగాణ రాష్ట్ర చిహ్నాన్ని మీరు ఎందుకు మారుస్తున్నారు? తెలంగాణ తల్లి రూపురేఖల్ని ఎందుకు మారుస్తున్నారు? స్ట్రేట్గా చెప్పండి, స్ట్రేట్ క్వశ్చన్కి. ఏమండి, మనం ఉద్యమంలో చేసినప్పుడు టీజీ అని రాసుకున్నాం కానీ టీఎస్ అని ఎక్కడ రాసుకోలేదు. కేవలం ఆయన బీఆర్ఎస్ లో ఎస్ సమితి వస్తుందని టీఎస్ అని పెట్టుకున్నాడు. నేనైతే తెలంగాణ వచ్చిన తర్వాత కూడా మా కార్ బోర్డులకి మేము టీజీ అని రాయించుకొని మళ్ళీ చేంజ్ చేసుకున్నాము. కానీ కేసీఆర్ అలా చేస్తా టీఎస్ రాస్తాడని ఎవరు కూడా అనుకోలేదు. అలా రిజిస్ట్రేషన్ కాదు, టీఎస్ నామకరణం అయిపోయింది, గెజిట్ వచ్చింది, ఇప్పుడు అంతా అయిపోయింది, రాష్ట్రం వచ్చి 10 ఏళ్ళు అవుతుంది. మళ్ళీ మీరు కొత్తగా టీజీ అంటే ఇక మళ్ళీ రెడ్ వచ్చి మొదలాట అనే ఈ సామెత గుర్తురాదా అందరికీ? ఒక్క నిమిషం అండి. అసలు తెలంగాణ ఉద్యమమే టీజీ అని మొదలైంది. ఆ తెలంగాణ ఉద్యమాన్ని పూర్తిగా ఏమాత్రం ఘోరంత లేకుండా కేసీఆర్ తుడిచేయాలనే ప్రయత్నం చేస్తే అసలు తెలంగాణ కొట్లాడుకొని తెచ్చిన దానికి ఫలితం ఉండదు. చరిత్రలో నిలబడిపోవాలి తెలంగాణ అనేది అందరికి తెలిసినటువంటి విషయమే. అసలు కొట్లాడుకొని తెచ్చుకున్న దాని మీద మనం ఏ ఆశయంతో కొట్లాడినామో ఆ ఆశయాన్ని మార్చేస్తా, ఆ ఆశయాన్ని తూర్చేస్తా అనంటే ఎవరు కూడా దాన్ని ఆకాంక్షించరు. ఇంకోటి, తెలంగాణ తల్లిని రూపురేఖలు మార్చున్నాడు. నిజమైన బంగారు తెలంగాణ రూపురేఖలు ఎలా ఉంటాయో అలా పెట్టాం మేము. కానీ కేసీఆర్ అంటే నగలతోనూ మేకప్ వేసి పెట్టినటువంటి తెలంగాణ అమ్మ తల్లి కాదు. మనం ఆనాడు తెలంగాణ తల్లిని చూపించిన తెలంగాణ ఏదైతే ఉందో
అదే తెలంగాణ తల్లిని మళ్ళీ మేము చేస్తాం. ఎందుకంటే ఇది మళ్ళీ మళ్ళీ ఎవరో వచ్చి మార్చడానికి వీలు లేకుండా మేము నిజమైన తెలంగాణని, నిజంగా తెలంగాణ భాషని, తెలంగాణ ఉద్యమాన్ని గౌరవించిన వాళ్ళం కాబట్టి మేము అది మళ్ళీ అప్పుడే మేము చేయమని చెప్పాము. ఎందుకు నేను నిజంగా నేనే సాక్షిని. నా నంబర్ ప్లేట్లని టీజీ అని మార్చుకున్న దాన్ని మళ్ళీ టీఎస్ గా మార్చుకోవాల్సి వచ్చింది. కేసీఆర్ టీజీ పెడతాడని అనుకున్న వాళ్ళం టీఎస్ గా మార్చాడు. కాబట్టి యాక్చువల్ అయితే నిజంగా మన పోరాటం టీజీ మీద. ఇప్పటికి కూడా ఎన్నో గోడల మీద ఇప్పటికీ టీజీ అని, ఒకవేళ సున్నాలు పెయింట్లు వేయని జాగలో చూస్తే, ఊర్లలో గ్రామ స్థాయిలలో చూస్తే ఇంకా టీజీ అనే ఉంటుంది. సుజాత గారు ఇలాంటి చిన్న చిన్న అంశాలను మీరు క్యాబినెట్ లో పెట్టి క్యాబినెట్ లో డిసిషన్ తీసుకొని 10 మందికి విమర్శలు పాలవడం అవసరమా? ఒక్క నిమిషం అండి. తెలంగాణ అంటే మీరు తెలంగాణ అస్తిత్వాన్ని చిన్న చిన్న విషయం అంటే నేనేం చేయలేదు. కేసీఆర్ మీకు ఎందుకంటే గెజిట్ వచ్చేసింది, రాష్ట్రం వచ్చింది, 10 ఏళ్ళు అయింది, మళ్ళీ 10 ఏళ్ళు అయిన తర్వాత ఒక్క నిమిషం అండి. మీకు ఎలా అనిపిస్తుంది అంటే కేసీఆర్ తన సొంత డెసిషన్స్ తీసుకుంటుండే కదా, ఏ ప్రజలకు విన్నవించుకోకుండే. అంతకన్నా అసెంబ్లీలో ఏది కూడా చట్టాన్ని కానీ ఏదన్నా జీవో పాస్ చేసుకోవాలనుకుంటే కేసీఆర్ ఎవరికి చెప్పకపోతుండే, వాళ్ళు ఇష్టానుసారంగా మార్చుకుంటుండే. కాబట్టి ఇప్పుడు మనం ఏది చేసినా కూడా ప్రజల ముందుకు తీసుకెళ్తున్నాం కాబట్టి చిన్నగా అనిపిస్తుందేమో. మనం అంటే బాధలో నుంచి బయటకు వచ్చాం కాబట్టి అలాగుంది. కానీ ప్రజల ముందుకు తీసుకెళ్లి ప్రజల ఆకాంక్షని మనం ప్రజల ఆకాంక్షని నెరవేర్చాలి. కాబట్టి మేము ఏం చేసినా ట్రాన్స్పరెన్సీగా చేస్తామనడానికి నిదర్శనం అనుకుంటారా? చిన్న విషయం అనుకుంటారా? ఒక నిమిషం తల్లి, నువ్వు తర్వాత మాట్లాడు. నేనేం చెప్తున్నా అంటే తెలంగాణ ప్రజల ఆకాంక్ష, తెలంగాణ ఉద్యమకారులు కోరుకున్నది టీజీ అని. తెలంగాణ అంటే తెలంగాణ టీఎస్. ఇప్పుడు ఏమంటారు? ఉద్యమకారులు కోరుకోలేదు, రేవంత్ రెడ్డి మాత్రం కోరుకున్నారు. రేవంత్ రెడ్డికి ఇష్టం వచ్చాడు టీజీ అంతే కదా. తెలంగాణ ప్రజలు మార్పు రాగానే రేవంత్ రెడ్డికి లేఖలు రాసిండ్రా టీఎస్ ను టీజీగా మార్చమని? రేవంత్ రెడ్డి గారికి లేఖలు రాసిండ్రా టీఎస్ ను టీజీగా మార్చమని? దేనికోసం అసలు 21 మంది ఆటో డ్రైవర్లు ఆత్మహత్యలు చేసుకున్నారు. ఇవేం కనబడతలేవా మీ కాంగ్రెస్ పాలన? ఇవేం కనబడతలేవా? రైతులు ఆత్మహత్యలు చేసుకుంటారు, ఇవేం కనబడతలేవా? పేర్లు మార్చుడు, ఊర్లు మార్చుడు, ఇవేందండి ముందట? మాట్లాడుకొని నా మధ్యలో డిస్టర్బ్ చేస్తున్నావు. మీరు ఎందుకు అట్లా ఫ్రస్ట్రేట్ అవుతున్నారో నాకు అర్థమైతలేదు. మొన్న అట్లనే అన్నారు, ఇవాళ అట్లనే అంటున్నారు. ఎందుకు ఫ్రస్ట్రేట్ అవుతున్నారు మీరు? ఆన్సర్ చెప్పండి ముందు. ఎవరన్నా తెలంగాణ ప్రజలు మిమ్మల్ని ఏమన్నా అడిగిండ్రా టీఎస్ ను టీజీగా మార్చమని? ఎంతమంది తెలంగాణ ప్రజలు అడిగిండ్రు? ఉద్యమం అంటారు. ఇప్పుడు ఉన్న ఉద్యమంలో ఎంతమంది పాల్గొన్నారు? మీ ముఖ్యమంత్రి ఉద్యమంలో పాల్గొన్నాడా? రైఫిల్ ఎక్కువ పెట్టినాయనే మీ ముఖ్యమంత్రి ఉద్యమకారులు లేదా? ఏ ఉద్యమకారులు టీజీ కావాలని కోరుకున్నారండి? టీజీ కావాలని చేసుకుంటున్నారు. నీరు ఎండిపోతున్నాయి, ఇదేనా కోరుకొని తెచ్చుకున్న తెలంగాణ? ఇందిరమ్మ రాజ్యం అని ఏమేమో వీడియో పెట్టింది కదా, అంతా అది ఇట్లనే అనుకుంటది లైవ్ లో కూర్చొని. సరే నేనేమంటున్నా, మహారాష్ట్ర ఉంది, రైతులకు నీళ్ళు వస్తున్నాయా, కరెంట్ వస్తున్నదా? లైవ్ లోనే తీసుకెళ్తా. ఈ రోజు కర్ణాటక ఎక్కువ మాట్లాడతా, నువ్వు ఆగు అంటే నీకంటే ఎక్కువ మాట్లాడతాను. ఇలా డిస్టర్బ్ చేస్తే సుజాత గారు మీరు మాట్లాడే వారికి ఇవ్వండి. ఇంకా అనలిస్ట్ మహారాష్ట్ర ఉంది, తమిళనాడు ఉంది. అన్ని రాష్ట్రాలకు తమిళనాడు టిఎస్ అని, మహారాష్ట్ర ఎంఎస్ అని, కర్ణాటక కేఎస్ అని ఉందా ఎక్కడన్నా? నాకు చెప్పండి. కనీసం సెన్స్ లేదు. 28 రాష్ట్రాలు ఉన్నాయి దేశంలో. కనీసం దాన్ని చూసి పేరు ఎట్లా పెట్టుకోవాలనో కొత్త రాష్ట్రానికి. ఏపీ ఉంది, ఆంధ్రప్రదేశ్ అని ఉందా? లేకపోతే ఆంధ్రప్రదేశ్ ఏపీఎస్ అని ఉందా? చెప్పాలి. వాళ్ళకి ఆయనతో తెలియకపోతే, కనీసం రాష్ట్రాన్ని ఏర్పరిచేటప్పుడు తెలంగాణ ప్రజల ఆకాంక్ష ఏందో తెలియకపోతే ఆ మహాతల్లికి గాని బీఆర్ఎస్ నాయకులకు గాని చేయలేదు. ఆమె మాట్లాడితే నీళ్ళు రాకొచ్చినాయండి. అని పెట్టుకుంటారా మరి? రేపు ఏం పెట్టుకుంటారు? జరాగా మాట్లాడి అసలు విఘ్నతతో మాట్లాడుతున్నావా? ఏం మాట్లాడుతున్నావు? జరాగండి. ఏం మాట్లాడుతున్నావు? గట్టిగా మాట్లాడితే భయపడతాం అనుకుంటున్నావా? అధికారం రాగానే అహంకారం వచ్చేసిందా? ఏం మాట్లాడుతున్నావు అసలు? మొన్నట్లానే మాట్లాడినావు, ఈ రోజు అట్లనే మాట్లాడుతున్నావు. నలుగురికి సమయం ఉంటుంది, ఎవరి సమయంలో వాళ్ళు మాట్లాడాలి. మధ్యలో డిస్టర్బ్ చేసేంత మాత్రాన గ్రేట్ అనుకుంటున్నావా? నువ్వు గొప్ప అనుకుంటున్నావా? మీరే గొప్ప. అబద్ధాలను నిజాలని ప్రచారం చేసిన మీరే గొప్ప. ఏ మార్చినా మీరే గొప్ప.
హామీలు ఇచ్చిన హామీలను నెరవేర్చకుండా దాటవేస్తున్న మీరే గొప్ప, చాలా గొప్ప. మీరు గురించి ఏం మాట్లాడతావు? పదేళ్ల హామీల గురించి మర్చిపోయి రైతులు చచ్చిపోతే పట్టించుకోలేదు, ఉద్యమకారులు చచ్చిపోతే పట్టించుకోలేదు, విద్యార్థులు చచ్చిపోతే గాలికి ఇచ్చిండ్రు, ప్రగతి భవన్ పిలిచి బిర్యానీ పెట్టి అంత మేము చేసేసామని మాట్లాడింది. ఆర్టీసీలో బకాయిలు ఇయ్యలేదు, ఆర్టీసీ కుప్పకూలిపోయింది. ఈ రోజు మహిళలకి 51% ఉన్న మహిళలకి బస్సును ఉచితంగా ఇస్తే ఈ రోజు ఆటో డ్రైవర్లను తీసుకొచ్చి ధర్నా బస్సులు ఉచితంగా ఇవ్వడం వల్ల మీరేం బాధపడలేదు. బస్సులు ఉచితంగా ఇచ్చింది మంచిదే. ఒక్క నిమిషం పవన్ గారు ఓకే. బస్సులు ఉచితంగా ఇచ్చింది మేమేం అడ్డు చెప్తలేము. బస్సులు ఉచితంగా ఇచ్చిండ్రు కదా, అదే విధంగా బస్సుల సంఖ్యను పెంచుండ్రి, అవి టైం ను కూడా పెంచుండ్రి అని చెప్తున్నాము. ఇంకొకటి ఏంటంటే బస్సులతో పాటుగా ఇప్పుడు బస్సులు మహిళలు ఫ్రీగా అని చెప్పుడుతోటే బస్సులలో పోతున్నారు. ఆటో అన్నలలో ఆటో ఎక్కట్లేదు ఎవరు. మళ్ళీ ఆటో అన్నల కూడా సమస్యలు తీర్చాలి కదా. వాళ్లకు ఇప్పుడు నెలకెంత ఎంతనో ఇస్తా, సంవత్సరానికి 12,000 ఇస్తా అని చెప్తున్నారు. సంవత్సరానికి 12,000 ఏ మూలకు సరిపోతాయి? రోజుకు 30 రూపాయలు ఇచ్చినట్ట? దేనికోసం ఇదంతా? ఏదన్నా హామీ ఇచ్చినప్పుడు ప్రజలు లాభపడతారా నష్టపడతారా ఏ విధంగా ఉంటదని ఆలోచించి ముందు తరాల భవిష్యత్తును ఆలోచించి చేయాలి దేనికైనా కూడా. కేసీఆర్ గారు ప్రవేశపెట్టిన పథకాలు ఏవి కూడా బాగా లేవన్నది ఎవ్వరు లేరు. కళ్యాణ లక్ష్మిలో తులం బంగారం ఇస్తా అని చెప్పిండ్రు. కళ్యాణ లక్ష్మిని తీసేస్తారా మరి మీరు? ఇప్పుడు ఏం చేస్తా అనుకుంటున్నారు? కేసీఆర్ గారి ఆనవాళ్లే లేకుండా చేస్తామని చెప్తున్నారు. గత ప్రభుత్వం తాలూకు ఆనవాళ్లే లేకుండా చేస్తామని ముఖ్యమంత్రి నిండు సభలో చెప్పిండ్రు. అంటే గత ప్రభుత్వం తాలూకు ఆనవాళ్ళంటే తెలంగాణలో లేకుండా చేస్తారా, ఆంధ్రాలో కలిపేస్తారా? అసలు ఏమనుకుంటున్నారు? కాకతీయుల కళాభవనం అనేది దిలీప్ గారు ప్లీజ్. ఇప్పుడు వెంకట్ గారు విషయం ఏంటంటే, ఇప్పుడు కేసీఆర్ గారు అధికారంలో ఉన్నారు 10 సంవత్సరాలు. 10 సంవత్సరాలు అధికారంలో నుంచి దిగిపోయిండు. వారు నేను బాటలేసిన బంగారు తెలంగాణగా రూపు దాల్పించే ప్రయత్నం చేసిన అని చెప్పిండు. వారికి ఇప్పుడు ప్రతిపక్ష హోదా దక్కింది. ప్రతిపక్ష హోదా దక్కితే రావాలి కదా అండి, హౌస్కి రావాలి కదా. హౌస్కు రావాలి, లేకుంటే వాళ్ళ విలువైన సలహాలు సూచనలు ప్రతిపక్ష నేతగా ఇవ్వాల్సిన అవసరం ఉంది కదా. నిన్న రాజ్యసభ జరిగిందండి. వీల్ చైర్ లో వచ్చిండ్రు భారతదేశ మాజీ ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ గారు వీల్ చైర్ లో వచ్చిండ్రు. నిన్నేం పెద్ద బిజినెస్ లేదు రాజ్యసభలో, బిజినెస్ లేదు, పెద్ద బిజినెస్ లేదు, ఇంపార్టెంట్ ఓటింగ్ ఏం లేదు, బిల్లులు లేవు. ఎందుకు వచ్చిండ్రు? ఒక కమిట్మెంట్. ఇప్పటికి కూడా వీరేమనుకుంటున్నారంటే కేసీఆర్ గారు ఇంకా నేనే నాదే ఇది నా సామ్రాజ్యము, నేను దీనికి చక్రవర్తిని, ఆ మైండ్ సెట్ లోనే ఉన్నారు. ఇంకా వారు దాంట్లో నుంచి బయటికి రావట్లేదు. బయటకు వస్తే కనీసం వారి అనుభవం ద్వారా ఇచ్చే సలహాలు సూచనలు ఈ తెలంగాణకు పనికొస్తే తప్పకుండా తీసుకోవాల్సిన అవసరం ఉంది. దాని మీద ఒత్తిడి చేయాల్సిన అవసరం కూడా టీఆర్ఎస్ పార్టీకి ఉంటది. కనుక ప్రజల పక్షాన ఉండి మాట్లాడితే ఎవరైనా హర్షిస్తారు, ఆహ్వానిస్తారు, స్వాగతిస్తారు. మీరు ఏది చేయకుండా మేము ఏదో నిమ్మకు నీరెత్తినట్టు కూర్చొని ఏదంటే అది మాట్లాడుతున్నాం. ప్లస్ ఇంకొకటి ఏంటంటే కాంగ్రెస్ పార్టీ కూడా వాళ్ళకి సమయము, ఇప్పుడు వాళ్ళ అధికారంలోకి వచ్చారు, కనీసం ఒక 50 రోజులు కూడా కాలేదు. ఇమ్మీడియట్ గా మనము వాళ్ళ మీద విరుచుకుపడి చేయాల్సిన అంశాలైతే ఇప్పుడు లేవు కదా. వాళ్ళకి ఎనఫ్ టైం ఇద్దాము. ఆ టైం వాళ్ళే అడిగిండ్రు, 100 రోజులు అడిగిండ్రు. నేను ఒక్క నిమిషం వెంకట్ గారు, దాని తర్వాత ఏంటంటే నిర్మాణాత్మకంగా ఉండి తెలంగాణ అభివృద్ధిగా జరగాలని చెప్పి కాంగ్రెస్ పార్టీకి ఉంది. విధ్వంసం జరిగింది 10 సంవత్సరాల లోపల అని చెప్పి కాంగ్రెస్ ఆరోపణ చేస్తుంది. ఒకవేళ బీఆర్ఎస్ పార్టీ మేమే మంచిగా చేసినాము, మాకంటే కాంగ్రెస్ పార్టీ తప్పుడు విధానంలో పోతుందని చెప్తుంది. వీళ్ళిద్దరు సరిగా చేయలేదు, మేమున్నాం భారతీయ జనతా పార్టీ, మేము కూడా చెప్తాం కనుక ఇప్పుడు అల్టిమేట్ గా తెలంగాణ రాష్ట్రం అభివృద్ధి చెందాలనే ఆలోచనతోటి పోతే ప్రజలు కూడా హర్షిస్తారు, మనల్ని ప్రజలు కూడా మద్దతు తెలుపుతారు. ఏది లేకుండా మీరు డే 1 రోజు నుంచే మొదలు పెడతా ఉంటే దీన్ని ఎక్కడ ఒక ప్రధాన ప్రతిపక్షంగా అడుగుతారు దిలీప్ గారు. మరి ఇప్పుడు కాదండి, ఒక ప్రధాన ప్రతిపక్షంగా అడుగుతారు, దాని తప్పేముంది కానీ ఇందాక సత్యంగా చెప్పారు కదా, ప్రతిపక్షం బతికుండాలి, ప్రతిపక్షం బతికుండాలని. డిసెంబర్ 9వ తారీఖుని డెడ్ లైన్ పెట్టింది ఎవరు? వీళ్ళు మర్చిపోయినట్టున్నది. డిసెంబర్ 9వ తారీఖుని డెడ్ లైన్. ఒక నిమిషం దిలీప్ గారు, రైట్, మీరు 100 రోజులాగా మాట్లాడకండి. ఒక్కొక్క నిమిషం. నేను ఏమంటున్నానంటే వాళ్ళు లేవనెత్తిన అంశాలు మేము ఖచ్చితంగా స్వాగతిస్తున్నాము.
టిఎస్ అనేది అది అన్రిలవెంట్, తెలంగాణకి టీజీ కావాల్సింది స్వాగతిస్తున్నాం. అదే భారతీయ జనతా పార్టీ అధికార ప్రతినిధిగా టీజీ అనే పదాన్ని నేను Alright, స్వాగతిస్తున్నాను. మంచిది. మీకు వచ్చిన ఇబ్బంది ఏముంది? అది ఎవరికే ఇబ్బంది లేదండి. రైట్, రాష్ట్రపతి ఎవరికే ఇబ్బంది లేదండి. దిలీప్ గారు రైట్, ఓకే రైట్. సత్యం గారు ప్రతిపక్ష నేత సభకు రాకపోవడం అగౌరవం అని ఇవాళ సీఎం గారు ఇందాక మీరు మాట్లాడారు. కానీ బీఆర్ఎస్ వైపు నుంచి వస్తున్న అబ్జెక్షన్, అదేవిధంగా వారి యొక్క ఆవేదన ఏంటంటే సత్యం గారు మాట్లాడే ముందు ఒకటే సెకండ్ ప్లీజ్, విత్ పర్మిషన్ ఆఫ్ సత్యం గారు. నో మాట్లాడండి, నాకు వినటం ఇష్టం చాలా. వెంకట్ గారు, నేను ఏమంటున్నానంటే ఈ రోజు కేసీఆర్ గారు సభకు రాకుండా, లేకుంటే నన్ను చిన్న ఉంచుతున్నారు, నాకు అగౌరవపరుస్తున్నారని ఏదైతే బాధపడ్డాడో, గడిచిన 5 సంవత్సరాల నుంచి భారతదేశానికి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు వచ్చిండ్రా అండి? నేను మీరు ఏకపక్షంగా ఏంటండి నాకు అర్థం. సత్యం గారు ప్లీజ్ చెప్పండి. రైట్. అయితే ప్రతిపక్ష నేత సభకు రాకపోవడం అగౌరవం అని ఇవాళ రేవంత్ రెడ్డి గారు అన్నారు. కానీ నిన్న మొన్న నుంచి టీఆర్ఎస్ వైపు నుంచి వస్తున్న ఆబ్జెక్షన్ అనుకోవచ్చు, లేకుంటే వారి ఆవేదన అనుకోవచ్చు. అంటే కేసీఆర్ చాలా అంటే ఇంత అనుభవం ఉంది, రాష్ట్రాన్ని తెచ్చాడు, 10 ఏళ్ళు పాలించాడు, వారి అనుభవాలు, వారి సూచనలు పాటించకుండా కేసీఆర్ను టార్గెట్ చేస్తున్నారు, కేసీఆర్ను చిన్న చేసే ప్రయత్నం చేస్తున్నారు. ఇట్లాంటి ఇందాక మనం డిబేట్లో డిస్కస్ చేశాం. కానీ ఈ వైపు అంటే బీఆర్ఎస్ నుంచి వస్తున్న ఆబ్జెక్షన్ ఇది. ఇప్పుడు నేను ఒక విషయం గుర్తు చేస్తా. పెద్ద మనుషులు, అండర్స్టాండింగ్ ఉన్నటువంటి వాళ్ళు, తర్వాత హిస్టారికల్ మ్యాన్లు, వీళ్ళందరూ కూడా హిస్టారిక్ పర్సన్స్, వీళ్ళందరూ కూడా శాసనసభలో ఎన్నికైనా హాజరైన ఆ శాసనసభ యొక్క క్రెడిబిలిటీ పెరుగుద్ది. అది మనం గత చరిత్ర చూస్తే సుందరయ్య కానీ, గౌత లచ్చన్న కానీ, లేక వెంకయ్య నాయుడు కానీ, లేక జైపాల్ రెడ్డి కానీ, లేక ఓంకార్ కానీ, రాఘవరెడ్డి గారి, లేకపోతే ఆ రాజేశ్వరరావు కానీ, ఇప్పుడు వెంకటేశ్వరరావు కానీ, ఇటువంటి వాళ్ళందరూ కూడా వాళ్ళు చాలా చరిత్ర ఉన్న వాళ్ళు, కేసీఆర్ కన్నా ఎక్కువ చరిత్ర ఉన్నటువంటి వాళ్ళు. కానీ శాసనసభలో ఉన్నారు. వాళ్ళు మాట్లాడుతుంటే మంత్రులు కూడా పిన్ డ్రాప్ సైలెన్స్గా విన్నారు. అవును. కాబట్టి రేపు కేసీఆర్ నుంచి నోట వచ్చేటువంటి ప్రతి మాట విలువైంది. విమర్శించదగ్గది విమర్శించవచ్చు, వినవచ్చు. కాబట్టి ఇటువంటి హిస్టారియన్స్, వాళ్ళ హిస్టారికల్ లెజెండ్స్ శాసనసభలో ఉంటే శాసనసభ యొక్క క్రెడిబిలిటీ పెరుగుద్దండి. వాళ్ళ క్రెడిబిలిటీ కాదు, శాసనసభ. సత్యం సార్, అంటే మీరు ఫస్ట్ సెషన్ చూశారు, సెకండ్ సెషన్ చూశారు. బీఆర్ అంటే వీళ్ళు అవినీతి చేశారు, రాష్ట్రాన్ని విధ్వంసం చేశారు, ఈ రకరకాల పద ప్రయోగానికి మీకు దానికి ఒక ఇన్ఫినిటీ లేదు. అది రెండు వైపుల నుంచి జరుగుతుంది. రెండు వైపుల నుంచి జరుగుతుంది. ఇప్పుడు మన బీజేపీ మిత్రులు అన్నట్టుగా 100 రోజులు దాటక ముందే 30వ రోజు నుంచి విమర్శిస్తే ప్రజలు రిసీవ్ చేసుకోవచ్చు. నేను చాలా మందిని కదిలిచ్చి చూసా. అవును. 100 దాటిన తర్వాత 100 రోజులు కల్లా ఇస్తామని ఏమి వేయలేదో అప్పుడు మొదలు పెడితే అవును వాళ్ళు అడగటం సబబనే ఉంది అంటారు. ఇంకొక 6 నెలలు అయినాక విమర్శ చేస్తే ఇంకొంచెం క్రెడిబిలిటీ పోద్ది విమర్శకు. అవును, 6 నెలలు గడిచిందని. 5 ఏళ్లు పరిపాలించినటువంటి వాళ్ళని 60 రోజుల్లో మీరు అది చేయలేదు ఇది చేయలేదంటే అది ప్రిమేచ్యూర్ క్వశ్చన్ అవుతుంది. కాబట్టి వీళ్ళు శాసనసభ జరగకుండా ఎగబడుతున్నారు తర్వాత అనేటువంటిది వస్తుంది. కాబట్టి ఇవి చేసే విమర్శ నాట్ రైట్ టైం కాదు. ఇంకా కొంత టైం ఇచ్చి విమర్శ చేస్తే ఇదే విమర్శలకు కూడా ప్రజలు స్వీకరిస్తారు. కాబట్టి ఇప్పుడు పిందె ఉండంగానే పండు కావాలంటున్నారు బీఆర్ఎస్ వాళ్ళు. అట్ట కాదు కదా, వాళ్ళకు ఒక 6 నెలలో 3 నెలల టైం ఇచ్చి చేస్తే ఏ విమర్శలు చేస్తే బ్రహ్మాండంగా ప్రజలు రిసీవ్ చేసుకుంటారు. ఎందుకు రిసీవ్ చేసుకోరు? కాబట్టి అది డిసైడ్ చేసుకోవాల్సింది బీఆర్ఎస్. రెండవది, వ్యక్తిగత విమర్శలు చేస్తే ఈ విమర్శలన్నీ మర్చిపోతారండి ప్రజలకు. రెండు వైపులా చేసిన విమర్శలు కూడా వాళ్ళకి ఇప్పుడు హీరోయిక్ కనిపిస్తుంది. రేపు పత్రికల్లో టీవీల్లో కూడా పెద్ద పెద్ద హెడ్డింగ్ ఇవ్వచ్చు కాక ఇట్లా అన్నారని. కానీ లాంగ్ రన్ లో ప్రజలు మర్చిపోతారు. ఇవాళ నేను చెప్పిన పేర్లు పార్లమెంటేరియన్స్ కానీ అసెంబ్లీలో కానీ వాళ్ళని ఎందుకు గుర్చుకుంటున్నారు ప్రజలు? వాళ్ళు చేసిన వాదనలు, వాళ్ళ వాదన పటిమ, ఫ్యాక్ట్స్ అండ్ ఫిగర్స్, తర్వాత వాళ్ళ పర్సెప్షన్ దృక్పథం, వీటన్నిటికీ రెస్పెక్టబిలిటీ ఉండి ఇవాళ శాసనసభలో ఎవరు ఎలా ఉండాలంటే అగో వాళ్ళలాగా ఉండాలని నేను చెప్పిన పేర్లను గురించి ఎవరైనా మనం మెచ్చుకుంటాం, ఏ పార్టీలకు అతీతంగా. రేపు గతంలో గత 40 ఏళ్ళుగా చాలా మంది కుర్చీలు ఇసిరేసిర్రు, మైకులు ఇసిరేసిర్రు, మైకులు ఇర్రగొట్టిర్రు, పొడియం దగ్గరకు పోయి కూలగొట్టారు. వాళ్ళ పేర్లు ఎవరికైనా గుర్తున్నాయా? మరి ఎందుకు గుర్తులేవు? అవి తాత్కాలిక ఆవేశాలు, తాత్కాలికంగా ఏదో హెడ్డింగులు పెడతారు, అవి తర్వాత తెల్లారే మర్చిపోతారు.
Right, కాబట్టి right. ఇప్పటికైనా రెండు పక్షాలు కూడా ఒకళ్ళొకళ్ళు పూర్వపక్షం చేసేటువంటి వాదనలు ముందు పెడితే మంచిది, దానికి రెస్పెక్టబిలిటీ వస్తుంది. రైట్ పవన్ గారు, ఎందుకు మీకు ఈ తొందర అంటే ఏం చెప్తారు? అదేవిధంగా కేసీఆర్ నిన్న గవర్నర్ ప్రసంగానికి రావాల్సి ఉండే, రాకపోవడం కొంత విమర్శలు తావిస్తుంది. అసెంబ్లీ సమావేశాలకు వస్తారా రారా, రేపు బడ్జెట్ సెషన్కి వచ్చి కాముగా ఒక గంట సేపు ఉండి వెళ్తారా, ఎందుకు ఈ హౌస్ను పట్టించుకోవడం లేదు, ఈ హౌస్కు రావడం లేదు అన్న ప్రశ్నలకు ఏం చెప్తారు మీరు? హౌస్ ను పట్టించుకోకపోవడం రాకపోవడం ఏం లేదు, తొందర ఏం లేదు కదా. రేపు బడ్జెట్ అయిపోయిన తర్వాత వస్తారా రారా అన్నది మీకే తెలుస్తుంది. ఇంకొకటి ఏంటంటే ఛాంబర్ మార్చి ఆయనని ఏదో చిన్న చూపు చూడాలి, ఆయనని చిన్నగా చేయాలి అని చూస్తున్నారు. గత ప్రభుత్వం ఎప్పటికీ ఇప్పుడు వచ్చిన ప్రభుత్వము గత ప్రభుత్వం చేసిన తప్పిదాలను ఏదన్నా కొండను తవ్వి ఎలకను తీద్దామనే ప్రయత్నమే చేస్తున్నారు. వాళ్ళకి లాస్ట్ కి ఎలక తోక కూడా దొరుకుతలేదు. అది తీద్దామని అంటే మేడిగడ్డది గట్లనే మేడి పండు లెక్క అయిపోయింది. ఇప్పుడు కేఎంబీఆర్ అది కృష్ణా రివర్ బోర్డుది పట్టుకున్నారు. మళ్ళా ఇంకోటి ఏంటంటే కేసీఆర్ గారిని ఎంతసేపు చిన్న చేసి చూడాలని చూడడం చాలా బాధాకరంగా ఉన్నది. ప్రజలందరూ గమనిస్తున్నారు. ఆయన వస్తాడు, బడ్జెట్ అయిపోయిన తర్వాత బడ్జెట్ లోపు వస్తారు, ప్రసంగిస్తారని మేము అనుకుంటున్నాం. మీరేం తొందర పడాల్సిన అవసరం లేదు. డిసెంబర్ ఇప్పుడు బీజేపీ నాయకుడు అన్నారు, వీళ్ళకి ఎందుకు 100 రోజులు కాకముందే ఇంత తొందర ఎందుకు ప్రశ్నిస్తున్నారు, ప్రతిపక్ష హోదాను ఎందుకు ఇంతగానో మధ్యస్తున్నారు అని అంటున్నారు. కానీ ప్రజలు మాకు ప్రతిపక్ష హోదాని ఇచ్చిండ్రు, మాకు 1, 2 సీట్లు ఇవ్వలేదు, 39 మేము బలంగానే ఉన్నాం ఇప్పటికి కూడా. డిసెంబర్ 9వ తారీఖు నేను వస్తా, ప్రజల రూపురేఖలు మారుస్తా అనేసి ఏదో చెప్పిండ్రు. అది మేము అడుగుతున్నాం. వాళ్ళకు డెడ్ లైన్ డిసెంబర్ 9వ తారీఖు చెప్పిండ్రు కదా, ఇప్పుడు ఫిబ్రవరి 9వ తారీఖు దాకా అడుగుతూనే ఉన్నాం, 100 రోజుల దాకా అడుగుతూనే ఉంటాం. ఈ 100 రోజులలో ఏమైతుందంటే పార్లమెంట్ ఎన్నికలు వస్తాయి, ఇక హామీలను తుంగలో దొక్కుతారు, అది అందరికి తెలిసిన విషయమే. ఇక్కడ ఏంటంటే బీజేపీ కాంగ్రెస్ రెండు కూడా, బీజేపీ కాంగ్రెస్ ఒకటే విధంగా, అంటే వాళ్ళ ఆలోచనలు ఒకటే విధంగా ఉన్నాయి. ఎంతసేపు కేసీఆర్ గారిని తక్కువ చేసి చూడడం, కేసీఆర్ గారు బీజేపీ ఒకటే అని కాంగ్రెస్ వాళ్ళు అనడం, బీజేపీ కాంగ్రెస్ ఒకటే అని వీళ్ళు మొత్తం బీఆర్ఎస్ పార్టీని లేకుండా చేద్దామని వీళ్ళు అనుకుంటున్నారు, అంతే, ఏం లేదు. సుజాత గారు ఆఖరి మాట నిజం. సుజాత గారు తెలంగాణ ఉద్యమం చేసిన వ్యక్తిగా, ఈ రాష్ట్రాన్ని తీసుకొచ్చిన వ్యక్తిగా, అదేవిధంగా రాష్ట్రాన్ని 10 ఏళ్ళు పరిపాలించిన వ్యక్తిగా అనేక అనుభవాలు ఉన్నాయి, అనేక నేపథ్యం ఉంది కేసీఆర్ గారికి. మీరు ఎందుకు కేసీఆర్ సలహాలు, కేసీఆర్ సూచనలు ఎందుకు తీసుకోవడం లేదు? ఎందుకు సానుకూల వైఖరితో, సానుకూల దృక్పథంతో లేరు? ఎందుకు వ్యక్తిగతంగా కేసీఆర్ ఫ్యామిలీని టార్గెట్ చేస్తూ ఉన్నారంటే ఏం చెప్తారు? ఫస్ట్ ఒక్క నిమిషము తీసుకొచ్చిన వ్యక్తి అనే కన్నా తెలంగాణలో కొట్లాడి తెచ్చుకున్నటువంటి తెలంగాణ అనడం, ఇచ్చింది కాంగ్రెస్ అని అంటే బాగుండేనేమో. కానీ 1200 మంది చనిపోయింది పక్కన పెడితే కేసీఆర్ తెచ్చిండు అనడం అమానుషం. ఎందుకంటే కేసీఆర్ కుటుంబంలో గానీ హరీష్ రావు కుటుంబంలో సత్యం గారు చెప్తారండి, నేనేం చెప్పలేదు. సత్యం గారు లాంటి వాళ్ళు ఒక 100 మంది 1,00,000 మంది చెప్తారు. అది కాదండి, కాంగ్రెస్ పార్టీ ఇచ్చింది, మీరు ఇచ్చారు, దాని ఎలాంటి డౌట్ లేదు. ఒక దశాబ్దం క్రితము మీరు ఇచ్చారు, ఎలాంటి డౌట్ లేదు మేడం, మీరు ఇచ్చారు, కాంగ్రెస్ పార్టీ ఇచ్చింది, దానిలో ఎలాంటి డౌట్ లేదు. కానీ తెచ్చింది బీఆర్ఎస్ కదా, ఆ క్రెడిట్ తీసుకున్నారు కదా. నాకు నేనేమంటున్నా అంటే తెచ్చాను అంటే తెలంగాణ ప్రజలు 10 ఏళ్ల అవకాశం ఇచ్చారు. 10 ఏళ్ల అవకాశం ఇస్తే తెలంగాణను ఎట్లా అడగంటిచ్చిరో మనం చూసినాం. ఒకవేళ నిజంగా ఉద్యమకారుడు అదే విధంగా ఉండి ఆశయాల కోసం పనిచేసి ఏ ఆశలకు కూడా పనిచేయకపోయినంటే చాలా బాగుండే. కానీ కేవలం ధనార్జితము, ఆర్థికంగా సంపాదించుకోవాలి, తన కుటుంబం బాగుండాలి, తెలంగాణ ఎటుపోయినా పర్వాలేదనే ఆకాంక్షతో పనిచేసింది. కాబట్టి తెలంగాణ ప్రజలు ఈ రోజు ఆయనను ఏ స్థానంలో కూర్చోబెట్టినా మనం చూద్దాం. మళ్ళీ మీరు ఆయన సూచనలు సలహాలు తీసుకోవద్దా, మీరు ఆయనతో మాట్లాడొద్దా? నేనండి చాలా మంది విశ్లేషకులు, చాలా మంది మేధావులు, నేను చెప్తాను రేవంత్ రెడ్డి అన్నాడు, వారికి అవకాశం ఇచ్చారు కదండి ప్రజలు, ప్రతిపక్షంలో కూర్చొని సలహాలు సూచనలు ఇయ్యమని అవకాశం ఇచ్చారు కదా, మరి ఎందుకు వారు రావట్లేదు? మేమంటున్నాము, ఈ రోజు అసెంబ్లీని అవమానపరుస్తున్న కేసీఆర్ ప్రజల కోసం ప్రతిపక్షంలో కూర్చొని మాకు సలహాలు సూచనలు ఇవ్వండి, లేదా మేము ఎక్కడైనా తప్పు చేస్తుంటే మీ అనుభవం, మీరు అనుభవజ్ఞులు కదా, మరి అనుభవం ఉండే మొత్తము అసెంబ్లీలో చూపించచ్చు కదా.
ఎందుకు రావట్లేదు? మొన్న కర్ర పట్టుకొని వచ్చి తన సొంతం అంటే ఒక ఎమ్మెల్యే హోదా దక్కడం కోసం వచ్చి సంతకం పెట్టి అసెంబ్లీలో వెళ్ళిపోవడం అది బాధ్యతనా? తెలంగాణ ప్రజలు ఇచ్చినటువంటి బాధ్యత అదే? పోనీ గజ్వేల్ ప్రజలు ఇచ్చినటువంటి బాధ్యత అదే? లేకపోతే ఒక ప్రతిపక్ష నాయకుడికి ఇచ్చినటువంటి బాధ్యత అదే? ఎందుకు అంటే ఆయనకు ఉన్నటువంటి పాత బుద్ధి, మేము సెక్రటేరియట్కి రాము, మేము ప్రజలతోని కలవము, అహంకారం, ప్రజలంటే మాకు అవసరం లేదు, మాకు ఏ స్థానంలో కూర్చోబెట్టినా మేము ప్రజల్ని కలవం, మేము సూచనలు సలహాలు ఇయ్యం, మాకు చేతనైంది మేము చేస్తాం, గతంలో ఎట్లా చేస్తాం ఇప్పుడు కూడా అట్లనే ఉంటాం అనే ఒక దురహంకార ధోరణి కాకపోతే ఈరోజు అసెంబ్లీలో ఒక ప్రతిపక్ష నాయకుడిగా ఎందుకు రావద్దండి? మేము విమర్శించాం అనుకుందాం, మేము వినలేదు అనుకుందాం, మీరు వచ్చి అక్కడ మమ్మల్ని విమర్శించండి, మీరు వచ్చి అక్కడ మాకు సలహాలు ఇవ్వండి, ఎందుకు పనికిరాదా? ఎందుకంటే కాళేశ్వరం ఇష్యూ బయటపడుతుంది, మమ్మల్ని తట్టుకునే శక్తి లేదు. నిజాలు వచ్చినా రాకపోయినా కాళేశ్వరం ఇష్యూ ఆగదు కదా. కానీ కేసీఆర్ గారు అసెంబ్లీకి వచ్చినా రాకపోయినా కాళేశ్వరం దాచేస్తే దాగదు కదా. అదే చెప్తున్నాను వినండి. నేనేమంటున్నా, ఒకవేళ కాళేశ్వరం ఇష్యూ బయటకు వస్తే తను ఎదురుగుండా అది తట్టుకోలేడు కదా. అంత పెద్ద అవినీతి జరిగిన విషయం ప్రజలు డైరెక్ట్ గా ప్రజల పక్షాన అధికార పార్టీ ఈ రోజు మాట్లాడుతుంది కాబట్టి కాళేశ్వరం కథ మీరు చూడండి, ఇంతమంది ఇన్ని డిబేట్లు చేస్తున్నారు. గత రెండు నెలల నుంచి ఆ కాళేశ్వరం కూలిపోయినప్పటి నుంచి ఇంతవరకు దాని టాపిక్ మనం తీసుకొని వస్తే ఎట్లా డైవర్షన్ చేస్తారు? దానికి ఎందుకు జరిగింది ఇంత పెద్ద భారీ నష్టం? తెలంగాణ ప్రజలకి 1,00,000 కోట్లతోని కట్టినటువంటి భారీ నష్టం ఎందుకు జరిగిందంటే వీళ్ళ నోట్లో నుంచి ఆ టాపిక్ డైవర్షన్ తప్పించి దాని గురించి ఎవరైనా డిస్కషన్ చేస్తారా? మళ్ళీ మేడం గారు దొరసనమ్మ గారు అంటున్నారు దొర పార్టీలో ఉన్న సుజాత గారు కొంచెము నోరు దగ్గర పెట్టుకొని మాట్లాడండి. అధికారం ఉన్నది కదా అని ఏది పడితే అది మాట్లాడితే సహించేది లేదు. మొన్న కూడా అట్లనే అన్నారు, ఈ రోజు కూడా అట్లనే అంటారు. దొరసాని ఏంటి తెలంగాణలో? దొరసాని ఏంటి? దొరసానులను చేయడానికా మీరు తెలంగాణలో అధికారంలోకి వచ్చింది? ఏం మాట్లాడుతున్నారు అసలు? జరాగు అంటున్నా కదా, ఆగు అని దొరసానులను చేస్తున్నావు. తెలంగాణ తెచ్చుకున్నది, తెలంగాణలో మీ పార్టీ వచ్చింది, మమ్మల్ని అందరినీ దొరసానులను చేసి చూపెట్టడానికా? ఏం మాట్లాడుతున్నావు? ఒక ఆడవాళ్ళపై ఉండి ఒక ఆడవ మీద ఎలాంటి ఆరోపణలు చేస్తున్నావు, ఎలాంటి మాటలు మాట్లాడుతున్నావు? అంటే దొరసాని అంటే తప్ప, అధికారం వచ్చిన తర్వాత అహంకారం వచ్చిందని అనడానికి నిదర్శనం నువ్వే. ఎట్లా మాట్లాడుతున్నావు అసలు? ఇది వాడి మాట్లాడు. రేవంత్ రెడ్డిని ప్రసన్నం చేసుకోవాలి, రేవంత్ రెడ్డి పదవిస్తాడనే కదా ఇవన్నీ కథలు. ఆమెను ఎందుకు పిలుస్తారో డిబేట్ అర్థం కాదు. ఏ డిబేట్ లో నిన్నెందుకు పిలుస్తారు? సబ్జెక్ట్ ఉందా? దిలీప్ గారు ప్లీజ్, దిలీప్ గారు మాట్లాడండి. సత్యమన్న గారు దొరసాని అంటారా చెప్పండి ఒకసారి. దిలీప్ గారు దయచేసి మీరు మాతృమూర్తులు ఇట్లా మీరు ఒకరి మీద ఒకరు సీరియస్ గా మంచి. ఇప్పుడు దొరసాని అన్నది ఎవరండి? దొరసాని అన్నది ఎవరు? మీరు అందరికీ నేనేమన్నా ఆమె మీద తప్పుడు ఆరోపణలు చేసినా, తప్పుడు మాటలు మాట్లాడినా? ఆమె ఎప్పుడు కూడా డిబేట్లకు వస్తే నువ్వేమన్నా స్పోర్ట్స్ పర్సన్ అంటది. ఆమెమో పుట్టంగానే పదవులలో పుట్టినట్టు చేస్తుంది. వారి పాటలో వారి గౌరవం ఉంటుందండి సుజాత గారు, వారి పాటలో వారికి గౌరవం ఉంటుంది. పదవి ఇవ్వకపోతే, టికెట్ ఇవ్వకపోతే ఏడ్చింది నువ్వు. కానీ ఏ రోజు కూడా తెలంగాణలో కేసీఆర్ గారు నేను ఇంత పని చేసినా కూడా ఏది ఇవ్వకపోయినా నిబద్ధతోటి పని చేస్తున్నాం. మీ కార్యకర్తలు లెక్కనే ఉంటాం, కార్యకర్తలు లెక్కనే మీ పార్టీ కోసం పనిచేస్తాం. కొట్లాడింది ఎవరు? తెలంగాణను తీసుకొచ్చింది ఎవరు? 12 మంది ఆత్మ బలిదానాలు కావడానికి కారకులు ఎవరు? ఇప్పుడు తీసుకొచ్చి తెలంగాణ మింగిచ్చినామని చెప్తున్నారు. తెలంగాణ ఉత్తరే మంగళహారతులు ప్లీజ్ దిలీప్ గారు ప్లీజ్ కంక్లూడ్. ఇప్పుడు నేను ఏమంటున్నానండి, నేను అదే చెప్తా ఉన్నా. సబ్జెక్టు టీవీ డిబేట్లలో కానీ లేదనుకుంటే అసెంబ్లీ వేదికల మీద కానీ సబ్జెక్ట్ ఖచ్చితంగా డివేట్ అవుతుంది. వెంకట్ గారు మీరు కూడా గమనిస్తా ఉన్నారు, సత్యం గారు కూడా చెప్తా ఉన్నారు అదే విషయము. డివేట్ అవుతుంది ప్రతిసారి. నేనేమన్నా నేను ఓపెనింగ్ కామెంట్స్ ఏం చేసిన, కాళేశ్వరం ఒక డిజాస్టర్ ప్రాజెక్టు, ఖచ్చితంగా అది
కాళేశ్వరం ఒక మార్వెల్ ఆఫ్ దాని మీద పెద్ద చర్చ అవుతుందండి. ఇగో దిలీప్ గారు ఒక నిమిషం, కాళేశ్వరం ఒక సబ్జెక్ట్ కాదు. విషయం ఏంటంటే విజిలెన్స్ ఎంక్వైరీ, విజిలెన్స్ రిపోర్ట్ వచ్చింది, ఇంకా చాలా ఇష్యూస్ వస్తున్నాయి. ఇంకా మనం చాలా అసెంబ్లీ సమావేశాల తర్వాత నెక్స్ట్ మనకు అదే ఉంటుంది. వెళ్దాం. రైట్. సత్యం గారు ఒక విన్నా కదా, ఓపికగా విన్నా. నేనేం వేరే సబ్జెక్ట్ ఏం మాట్లాడతలేను, నేనేం డివేట్ అయితలేను, వాళ్ళు డివేట్ అవుతున్నారు అని చెప్పి. ఇప్పుడు కాళేశ్వరం ప్రాజెక్ట్ గానీ మేడిగడ్డ గానీ డిజాస్టర్ అనేది అక్కడ ఇంజనీరింగ్ తప్పిదాలు జరిగినాయి, అధికారుల అదే చెప్తున్నా సార్ దిలీప్ గారు. నేను కాళేశ్వరం మేడిగడ్డ పెద్ద సబ్జెక్టు, మళ్ళీ వెళ్దాం అక్కడికి. ఎందుకంటే రేపు అసెంబ్లీ సమస్యల తర్వాత మనకు అంత మించి ఉండవు. ఎందుకు అంటే ఇటు వినండి, దాని మీద విజిలెన్స్ నివేదిక వచ్చింది. తర్వాత ఇంకా 2-3 ఎక్స్పర్ట్స్ కమిటీ మళ్ళీ పోతుంది. ఎమ్మెల్యేలు రేవంత్ రెడ్డి గారు వాళ్ళ టూర్ ఎమ్మెల్యేలు పోతున్నారు. రకరకాల ఇష్యూస్ ఉన్నాయి. ముందున్నది ముసలి పండుగ చూద్దాం. రైట్. వెంకట్ గారు నేనేమంటున్నానంటే, చిన్న విషయము, మీరు అసెంబ్లీ వేదికగా చర్చించాల్సిన అంశాలు గవర్నర్ ప్రసంగం పైన చర్చ చేయండి అని అంటే కేఆర్ఎంబి పరిధి లోపలికి మన కృష్ణా ప్రాజెక్టులను తీసుకొని పోతున్నారు అని చెప్పి ఈ రోజు 2 గంటల చర్చ జరిగింది. అది ఈ రోజు అవసరం ఉన్నదా అండి? గవర్నర్ ప్రసంగంలో ఉండే అంశాల పైన చర్చ జరపండి అని చెప్పి చెప్తే దాని గురించి మాట్లాడకుండా వీళ్ళు ఏం మాట్లాడినరు? కేఆర్ఎంబి పరిధిలోకి ప్రాజెక్టులను అప్పచెప్తున్నాం అన్నదే టీఆర్ఎస్ పార్టీ. వాళ్ళు ఏం చేస్తలేదు. మేము రెండు పార్టీల గురించి ఏం చెప్తా ఉన్నాం అంటే, రాబోయే పార్లమెంట్ ఎన్నికల లోపల లబ్ధి పొందడం కోసము, బీజేపీ కార్నర్ చేయడం కోసము చెప్పడం కోసమే. ఒక్క నిమిషం, నాకు ఏది వీళ్ళని సంధానించడమే అయిపోయింది. నేను ఒకటే నిమిషం మాట్లాడతా. విషయం ఏంటంటే, మీరు పరిధిలో ఉండే అంశాలను మాట్లాడితే మేము కూడా దాంట్లో పార్టిసిపేట్ అవుతాము. ఖచ్చితంగా మా అసెంబ్లీలో మేము పార్టిసిపేట్ అయ్యి మేము సలహాల, సూచనల, విమర్శల, ప్రతి విమర్శల అన్ని చేయడం కోసం సిద్ధంగా ఉన్నాం. కానీ ఈరోజు కాల్వ సుజాత లాంటి వారు ముందుగా వచ్చి నేను ఆశించిన, అరే భారత ప్రభుత్వము మా కాంగ్రెస్ పార్టీ మాజీ అక్కడికే వెళ్తున్నా ఒక్క నిమిషం దిలీప్ గారు ఒక్క నిమిషం, టైమింగ్ 5 నిమిషాలు ఉంది. దిలీప్ గారు నాకు 5 నిమిషాలు ఉంది. రైట్. సత్యం గారు, ఒక మన తెలుగు రాష్ట్రాల్లో తొలి భారతరత్న ఒక తెలుగు బిడ్డకు, ఒక తెలంగాణ బిడ్డకి, ఒక తెలంగాణ మట్టి బిడ్డకి ఇవాళ అవార్డు లభించింది. నిజంగా కూడా ఇది ఒక అరుదైన అవార్డు, అరుదైన గౌరవాన్ని మనం చెప్పవచ్చు. పివి అంటే మన తెలంగాణ టీవీ, మన మట్టి బిడ్డ. ఏం చెప్తారు భారతరత్న అవార్డు ప్రకటన పట్ల? భారతరత్న ఇవ్వడం అనేది ఎవరికైనా గౌరవప్రదమైనటువంటి విషయమే. తర్వాత మన తెలుగు పివి నరసింహారావుగా ఆయనకు 14 భాషల్లో ఎక్స్పర్టు, తర్వాత మాజీ ముఖ్యమంత్రి, కాంగ్రెస్ పాలసీ మేకర్స్లో మొదటి నుంచి ఇందిరాగాంధీ టైం నుంచి ఉన్నటువంటి వ్యక్తి. తర్వాత క్రైసిస్లో ఉన్నప్పుడు కొన్ని సంస్కరణలు తీసుకొచ్చేయడు. అయితే ఆ సంస్కరణలు 100% సక్సెస్ కాకుండా ఇప్పుడు వాళ్ళు ఉన్నటువంటి ఫారిన్ కరెన్సీ క్రైసిస్ నుంచి వాళ్ళ $15 మిలియన్ మాత్రమే రిజర్వ్స్ ఉండేవి. ఇవాళ $500 మిలియన్ ఉన్నాయి. అంటే విదేశీ పెట్టుబడులు కానీ, విదేశీ పెట్టుబడుల ప్రభావం కానీ, వీటన్నిటికీ లిబరలైజ్ చేయటం వల్ల అవన్నీ వచ్చాయి. దాంతో కొంత ఫైనాన్షియల్ క్రైసిస్ బయటపడటానికి ఉపయోగపడ్డాయి. అదే సందర్భంలో ఆ సంస్కరణల వల్ల వచ్చినటువంటి పోలరైజేషన్లో మొత్తం మళ్ళీ తర్వాత వచ్చినటువంటి కరెక్ట్ చేద్దాం అనుకున్న కరెక్ట్ కానటువంటి స్థితికి వాళ్ళ ఇన్ఈక్వాలిటీ పెరిగిపోతుంది. కాబట్టి పీవీ తెచ్చిన సంస్కరణలు మంచి చేస్తాయి అనుకుంటే పివి నరసింహారావు తర్వాత మన్మోహన్ సింగ్ ఆ రోజు ఇచ్చిన స్టేట్మెంట్ ఏమిటంటే, మనం తీసుకొచ్చినటువంటి సంస్కరణల యొక్క ఫలితాలు 10 yearsలో బాటమ్ లెవెల్కు మళ్ళీ పర్క్యులేట్ అవుతాయి, అంటే పేదలకు ఫలితాలు అందుతాయి అనేది ఆనాటి వాళ్ళ ఎక్స్పెక్టేషన్స్. కానీ ఇవాళ రూలర్స్ ప్రభుత్వాలు మారుతున్నాయి. వాళ్ళ సంస్కరణలు పక్కదారి బట్టి వెల్త్ మొత్తం ఇవాళ 70% వెల్త్ 10% మంది అక్రూ అయి ఉన్నది. కాన్సన్ట్రేషన్ పెరుగుతుంది. కాబట్టి నిరుద్యోగం, పేదరికం ప్యారలల్ గా నడుస్తున్నాయి. కాబట్టి ఇవి పరిష్కరిస్తే పీవీకి ఇంకా మంచి రెస్పెక్ట్ ఇచ్చినట్టు అవుతుంది. కాబట్టి నెగిటివ్ పాజిటివ్ చూసినప్పటికీ పివి నరసింహారావుకు ఖచ్చితంగా భారతరత్న అనేది మన తెలుగు ప్రజలందరం కూడా హర్షించదగ్గటువంటి విషయం. ఈ రెస్పెక్టబిలిటీ అది ఆయనకున్న రెస్పెక్ట్ తెలుగుదేశంలో కాదు, అంటే మన ఆంధ్ర తెలంగాణలే కాదు, భారతదేశ వ్యాప్తంగా ఉన్నటువంటి రాజకీయ చేతుడు కాబట్టి దాన్ని మనం హర్షించాలి. అదే సందర్భంలో ఎంఎస్ స్వామినాథన్కి ఇవ్వటం అనేది ఇంకా మంచి క్రెడిబిలిటీ. ఒకప్పుడు స్వాతంత్రం వచ్చినప్పుడు 50 మిలియన్ టన్నుల ఉత్పత్తి అయితే ఇవాళ 330 ట్రిలియన్లకు
వ్యవసాయ ఉత్పత్తి పెరిగిందంటే ఆయనే ఆద్యుడు. కాబట్టి అటువంటి మహామనిషికి కూడా భారతరత్న ఇవ్వటం అనేది చాలా గర్వించదగ్గటువంటి విషయం. ఎస్ శ్వేత, నాకు టైం అవుతుంది, దయచేసి ఒక్క నిమిషంలో మీరు క్లోజ్ చేయండి. రైట్, రాజకీయాల పట్ల ఖచ్చితంగా అందరూ స్పందిస్తున్నారు. పివి గారికి అవార్డు రావడం అనేది మనం చాలా గర్వించదగ్గ విషయం. కాంగ్రెస్ మట్టి మనిషి, కాంగ్రెస్లో పుట్టాడు, కాంగ్రెస్లో పెరిగాడు. కానీ చివరి క్షణంలో వారి చావునట కాంగ్రెస్ పార్టీ కొంత అవమానపరిచింది. ఈ కోణంలో ఎట్లా చూస్తారు? ఇవన్నీ ప్రతిపక్ష హోదాలో ఉన్నటువంటి ఆనాడు చేసినటువంటి కొన్ని కుట్రల్లో భాగం అయి ఉండొచ్చు. ఈ రోజు వారికి భారతరత్న అవార్డు రావడం అనేది అందరు హర్షించదగ్గటువంటి విషయమే. మేము మా ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు, ఆనాటి ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు దేశం, ఇందాక అన్న సత్యమన్న చెప్పింది, నేను మళ్ళీ ఎక్కువగా రిపీట్ చేయదలుచుకోలేదు, కానీ దేశం అట్టడుగు స్థితిలోకి వెళ్ళిపోయిన సమయంలో, ఆయన క్రైసిస్ లో సమయంలో ఎన్నో సంస్కరణలు తెచ్చి మళ్ళీ ఆర్థికంగా పైకి తీసుకొచ్చినటువంటి సత్తా పివి నరసింహారావు గారికి ఉంది. అందులో ఎలాంటి అనుమానము లేదు. ఆనాడు ప్రపంచ వ్యాప్తంగా పివి నరసింహారావు గారిని కొనియాడినటువంటి సందర్భాలు కూడా ఉన్నాయి. ఇదే సందర్భంలో ఇందిరాగాంధీ గారు కూడా అలాగే దేశానికి ఉక్కు మహిళగా పేరుగాంచినటువంటి విషయం మనకు తెలిసిందే. కన్నా ఒక బాధ ఏంటంటే, ఎన్నికల సమయంలో ఈరోజు భారతరత్న ఇచ్చి సౌత్ ఇండియాలో మేము గర్వంగా చూపించుకుంటున్నామని ఏదైనా బీజేపీ చెప్పదలుచుకుంది అంటే, ఇది నా రాజకీయ కామెంట్ మాత్రమే. దీన్ని కామెంట్ చేసి మళ్ళీ బీజేపీ ఏదో అనే ప్రయత్నం చెయ్యొద్దు. నాకున్నటువంటి నేను చెప్తాను, చెప్పొద్దు అనడానికి ఎవరికి కూడా రైట్ లేదు. కాబట్టి నేనేమంటున్నా, లాస్ట్ 10 years నుంచి వీళ్ళే ఉన్నారు కదా, ఈ 10 ఏళ్లలో ఈ అన్నటువంటి గౌరవం సడన్ గా ఇప్పుడు ఎన్నికల సమయంలో 1 నెల ముందు ఇచ్చారంటే డెఫినెట్ గా ఇది రాజకీయ కోణంగా ఆలోచించి ఓట్ల కోసం ఇచ్చారని చెప్పండి. ఏముంది దానిలో? రాజకీయ కోణం అంటే ఇంకేంటి? డైరెక్ట్ గానే చెప్తున్నాను నేను. ఏదైతే బీఆర్ఎస్ వాళ్ళు అంటే మరి పివి నరసింహారావు గారి కూతుర్ని ఎలా వాడుకున్నారో, వీళ్ళు కూడా అలాగే పివి నరసింహారావు గారిని భారత్ రత్న ఇచ్చి కాంగ్రెస్ అవమానపరిచింది కాబట్టి మేము ఆయనను గౌరవించుకున్నాము అని రేపు పొద్దున సౌత్ ఇండియాలో, తెలంగాణలో చెప్పుకునే విధంగా ప్రయత్నం చేయడానికి పివి నరసింహారావు గారికి భారతరత్న ఇచ్చినందుకు కేంద్ర ప్రభుత్వంకి ప్రత్యేక ధన్యవాదాలు. దీనికంటే ముందు శాసనసభల శత జయంతి ఉత్సవాలు చేసింది కేసీఆర్ గారు. నిండు సభల 8/9/2020 రోజు శాసనసభల తీర్మానం కూడా చేసిండ్రు. భారతరత్న పివి గారికి ఇవ్వాలే, ఆయన బహుభాషా కోవిదుడు, తెలంగాణ మట్టి బిడ్డ, అనేక ఆర్థిక సంస్కరణలను తీసుకొచ్చిండు, భారతదేశాన్ని కాపాడిండని కేసీఆర్ గారు ఆయనకు భారతరత్న ఇవ్వాలని కూడా కేంద్ర ప్రభుత్వాన్ని కోరిండు. అది ఇవ్వడం వల్ల చాలా సంతోషంగా ఉన్నది. కరీంనగర్ బిడ్డగా చాలా సంతోషపడుతున్నా. కేంద్ర ప్రభుత్వానికి ప్రత్యేక ధన్యవాదాలు. మీరు ఇంత విశాల హృదయం చూపపోతారు చూడండి. భారతీయ జనతా పార్టీ రాజకీయ లబ్ధి కోసం భారతరత్న ఇచ్చిందని చెప్తారు, యాక్సెప్ట్ చేయకపోతే చూడండి. అదే కేంద్రంలో ఉన్న దిలీప్ గారు